హలో అండి, నమస్తే. నేను అనూష. ఇవాల్టి వీడియోలో మొలకెత్తిన పెసర్లతో ఒక లడ్డు రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే లడ్డు రెడీ అవుతుంది. ఈ మొలకెత్తిన పెసర్లు అనేది హెల్త్కి చాలా మంచిది. ఈ స్ప్రౌట్స్లో చాలా వరకు విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని పిల్లలకి పెట్టడం వల్ల కూడా వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఈ లడ్డు రెసిపీ అనేది చాలా సింపుల్గానే చేసి చూపించబోతున్నాను. ఇందులో చక్కెర, బెల్లం ఏది వాడకుండా చాలా హెల్తీగా డేట్స్తోనే చేసి చూపించబోతున్నాను. దీనికి ముందుగా డేట్స్ అనేది సీడ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ డేట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ఈ పెసర్లని ముందుగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో ఈ మొలకెత్తిన పెసర్లను కానీ ఇంకేదైనా స్ప్రౌట్స్ని కానీ వేయించడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా డైజెస్ట్ ప్రాబ్లం ఉంటే ఇలా నెయ్యిలో వేయించడం వల్ల తొందరగా అరుగుతాయి. సో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో పెసర్లను వేసి బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఒక మంచి స్మెల్ వస్తుంది. ఈ అరోమా రాగానే ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఖర్జూరాన్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఈ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా లడ్డూలాగా చుట్టుకుంటే ఈ లడ్డూలు రెడీ అవుతాయి. వీటిని మనం 3 నుండి 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. ఈ మొలకెత్తిన లడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ట్రస్ట్ మీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.